సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని ఎక్స్ప్లోర్స్. సో గైస్, మీకు ఎప్పుడైనా ఒక టైంలో ఏదైనా ఒక రికార్డ్ బ్రేక్ చేద్దాం అలా ఎప్పుడైనా అనిపించిందా? నాకు కూడా రీసెంట్గా అనిపించింది. సో అలా నేను కొన్ని రికార్డ్స్ చూసాను, గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ అని చెప్పేసి చూస్తే దిస్ ఈస్ ద వియర్డెస్ట్ థింగ్ ఐ ఫౌండ్. 1 minute మనం ఎన్ని స్టిక్కీ నోట్స్ మన ఫేస్ మీద పెట్టుకోగలం, అది కూడా 60 seconds ఉంచాలి మనం. ఇది రికార్డ్ అన్నమాట. సో నేను ఈరోజు ట్రై చేయాలనుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే కాదు, ఈరోజు నాతో పాటు సంబడీ ఈస్ జాయినింగ్ విత్ మీ. ఆ వ్యక్తి ఎవరో మీకు ఫస్టే తెలుసుంటే మీరు కమెంట్ చేయండి. బట్ ద ఛాలెంజెస్ దిస్ అన్నమాట. దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి గైస్. రూల్స్ ఆఫ్ దిస్ ఛాలెంజెస్, యాక్చువల్ రికార్డ్ ఏమో 60 పెట్టుకున్నారు స్టిక్కీ నోట్స్ 60 seconds కి. ఐ నో మేము అది బ్రేక్ చేయలేమని చెప్పి, బట్ స్టిల్ వీఆర్ గివింగ్ ఎ ట్రై. రూల్స్ ఏంటి అంటే 60 seconds లోనే పెట్టుకోవాలి అండ్ 60 seconds అది పడిపోకుండా ఉండాలి. అండ్ హెయిర్ మీద ఎక్కడ పెట్టుకోకూడదు, ఐలిడ్స్ మీద కూడా పెట్టుకోకూడదు, ఓన్లీ ఆన్ ద ఫేస్ అన్నమాట, ఇంకెక్కడ వెళ్ళకూడదు. దీస్ ఆర్ ద రూల్స్ అండ్ దిస్ ఇస్ ద ఛాలెంజ్. నేను ఈరోజు చేయాలనుకుంటున్నాను అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్వైటింగ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ టు జాయిన్ దిస్ ఛాలెంజ్. అందుకనే 2 different కలర్స్ పెట్టాను. సో ఫర్ నౌ ఐఎమ్ చూసింగ్ పింక్ అండ్ హిల్ బి చూసింగ్ yellow. వాంట్ యు గైస్ టు సపోర్ట్ దిస్ వీడియో అండ్ వాచ్ టిల్ ది ఎండ్. సో చూడండి గైస్, వచ్చేసాడు మన గెస్ట్, none other than Shaunik Samantha. ఎలివేషన్ సరిపోద్దా? లాస్ట్ టైం మనం ప్రాంక్ చేసినా సరే, మనల్ని ప్రాంక్లో పెట్టినా సరే రీచ్ బాగుంది అనమాట. అందుకే రేష్మ రాశవరికి రాశని బతిమాలితే వచ్చాను. సో అది మన టాలెంట్, అట్లా ఉంటుంది అనమాట. సో అది నిజం కదని తనకి తెలుసు, అందుకే తనే నవ్వేసుకుంటున్నాడు గైస్. సో ఏంటంటే ఇప్పుడు రూల్స్ విను. ఏంటో నాకు తెలియదు అసలు. పిలిచింది వీడియో చేయాలని కూర్చుని పోయాను అంతే. చెప్పు రూల్స్ ఏంటి చెప్పు. వీటిని ఏమంటారు ఫస్ట్? స్టిక్కీ పేపర్, స్టిక్కీ నోట్స్. అప్పుడు అది చేయకు సారీ. సో గైస్ పోయింది, చెప్పు. ఒక్క దాని తర్వాత ఒక్కటే పెట్టుకోవాలి, రెండు ఒక్కసారి పెట్టుకోవద్దు. ఇలా పెట్టుకుంటాను, తప్పేటుంది. 4 చేతులతో ఇలా పెట్టుకుంటాను, నా అవసరం అది, మా ఇష్టం. కానీ దానికే ఉంది, ఇలా పెట్టేసుకోకూడదు గైస్, అప్పుడు నువ్వు పోయినట్టు. సరే ఓకే, అయితే ఒక చేతి పెట్టుకుంటాను. సరే ఒక చేతి కాదు, 2 చేతులు యూజ్ చేయొచ్చు, ఒకటి తర్వాత ఒకటి పెట్టుకోవాలి. ఓకే రెడీ. అండ్ ఆల్సో 60 seconds అది ఉండాలి, మధ్యలో పోయితే పోయినట్టే. మరి 60 seconds టైమర్ ఎలా తెలుస్తుంది? టైమర్ పెడతా. ఓకే సరే డన్. టైమర్ ఇలా నించోలే, ఎలా నించుంటారు? నించోబెట్టేందుకు టైమర్ అలా ఆపేస్తాం, టైమర్ పెట్టి ఆన్ ఇచ్చేసే. సో గైస్, ఇది ఈ లెంత్ ఇది కరెక్ట్ కాదు, మేమైతే ఇది ఫన్ కోసమే చేస్తున్నాం. 73x73 ఉంటుంది, దాంతోనే ట్రై చేస్తే ఎవరైనా ట్రై చేయొచ్చు. మేమైతే ఇది పక్కా ఫన్. మా ఇద్దరిలో ఎవరు ఫన్ అంటే నాకు గిన్నిస్ రికార్డ్ ఎక్కల షోరీ కానీ బోల్డ్ ఎలివేషన్ ఇచ్చింది. సాయంత్రం గిన్నిస్ రికార్డ్ వచ్చేది కదా అనుకున్నాను నేను. ఫన్ అంటే నాకు అర్థం కాదు. ఛాలెంజ్ ఇది అని చెప్పాను. ఓకే లేదు, ఇంకో టైమర్ గ్యాస్ పెడుతున్నాం. ఓకేనా? ఓకే, నువ్వే స్టార్ట్ చేయాలి. ఓకేనా? 3 2 1 సెకండ్. ఇది ఒక ఫన్ ఛాలెంజ్ కానీ కంగారు అచ్చచ్చ అంటట్లేదేంటి బాబా? అంటపోతే తూచమ్మ ఇది అంటుంది అంత. ఓకే రెడీ 3 2 నన్ను కంగారు పెట్టేస్తున్నాడు. 3 2 1 స్టార్ట్. అరే ఊడిపోతున్నారు ఇవి, గట్టిగా అంటించరా. అచ్చా రేష్మా తూచి రేష్మా, ఇది ఊడిపోతుంది. 1 minute అయిపోయిందేమో చూడు. అవ్వలేదు, ఎవరు ఎక్కువ పెట్టారు విను కదా. అమ్మయ్య చాలు, విన్ అయిపోయాను నేను ఆల్మోస్ట్. అరే ఊడిపోతుందిరా, అచ్చ ఊడిపోతుందిరా. అరే ఊడిపోతున్నారు ఇది, చెవులు కట్టు. ఇప్పుడు అమ్మరే ఫాస్ట్ ఊడిపోతుందిరా. అరే ఊడిపోతుంది, నాకు సంబంధం లేదు రే, ఊడిపోతుంది. అన్నీ నాకు గమ్ములేని అనిపిస్తుంది గైస్. బూచి. ఓకే అంటట్లేదేంటి? అయిపోయింది, స్టాప్. ఓకే స్టాప్, వదిలే. అరే ఎవరో కనిపిలు వాడు ఊడిపోయింది బాబు, వాడు ఊడిపోయింది. ఆ రియాక్షన్ కూడా క్యాప్చర్ వచ్చా, రియాక్షన్స్. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. బాబు అక్కడ పడిపోయింది ఆల్రెడీ బాబు. తీరా ఒకటి తీ చేతులట్రా. ఓకే 1 2 3 4 5 6 7 8. బాబు కిందరే ఊడిపోతాయి రా దేవా.
లెక్కెడుతుండు ఒకసారి లెక్క ఏ తీస్తాడు తీయలేదురా ఒకటి పడిపోయింది అప్పుడు ఒకటి ఒకటి ఒకటే ఇది 4 రేష్మ 5 6 7 అదే 8 8 9 10 11 12 ఏదో ఒకసారి అది కాదు బాబు ఇది అంటికి పోతుందమ్మా ఇది అంటట్లేదు ఇగో చూడు ఇగో ఇది ఎందుకు అంటుతుంది తూచే ఆయనకి ఎలా కనిపిస్తుందని రేష్మ నీకు నవ్వకు నేను సీరియస్ గా అడుగుతున్నాను రేష్మ నిన్నే రేష్మ ఎగస్ట్రాలా ఆపంటుంటే చిరాగ్గా అలాగా నిన్నే ఆగమంటున్నారా ఆగరా ఒక్క నిమిషం ఎందుకు అలా పిచ్చైపోతున్నావు వెనుకుంట మాట బొక్కలోకి ఏమైనా తెస్తావు వ్లాగ్లోకి మరి ఎందుకు ఒక ఆగొచ్చు కదా 2 నిమిషాల్లో పిలిచేస్తున్నావు ఊరికి అలాగా కౌంట్ చేయకపోతే పడిపోతాయి కదా మరి 2 నిమిషాలు ఆగొచ్చు కదా అదేదో ఇలా చూస్తే అన్న పిలిచేసి అని క్రిటిసైజ్ చేయకపోవడం కాకపోతే చేశారు తొక్కలో అంటించాలి అది అంటించాలి అనుకోండి గేమ్ కొంచెం బుద్ధి ఉండాలి ఎదిగే 24 years 25 years అవుతుంది రేష్మ ఎన్ని వచ్చినా సార్ చిన్నపిల్లల గేమ్ వచ్చినా కాదు రేష్మ ఈ చిన్నపిల్లల గేమ్ ఏ రేష్మలు అంటుకోవాలని అన్నావు బొక్కలో గిన్నీస్ రికార్డు గిన్నెస్ రికార్డ్ బొక్క నీకు నువ్వు ఇగో అలా అంటించుకొని అన్నం కాదు నవ్వక రేష్మ చిరాగ్గా తెస్తావు అలా బ్లాగులు లేదురా అంటించింది అలా పిలిచింది ఏంటి అసలు అనుకుంటున్నావు ఏంటి చెప్తున్నాను నేను టైం అవుతున్నాను అన్న పిలిచి ఏదో ఒకటి లెక్క పెడతాం కదా లెక్క పెట్టారు కదా లెక్క ఎందుకు పిలుస్తున్నావు అంటే అందరూ చూపించారు ఎలా ఉన్నానని ఎలా ఉన్నావు నేను కూడా అలానే ఉన్నాను కదా అవును రా నువ్వు ఏదైనా చేస్తావు వీడియో కోసం నేను ఏదో పడితే చేయను కదా అది చెప్పాలి కదా ముందు అవును ఇద్దరి మధ్యలో అందరిని పిలుస్తావు ఏంటి రేష్మ ఇంకా మాట్లాడక రేష్మ చిరాగ్గా చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే చేయడం ఇంట్రెస్ట్ అవును ఇంట్రెస్ట్ లేదు ఊరికి అలా స్టిక్కీ నోట్స్లు అవి ఇవి అనుకోని ఓడిపోయాడని ఓర్చుకోలేకపోతున్నాడు బొక్క పెద్ద గేమ్ ఇది వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నాడంట అంటించుకో ఇలాగా చిరాక్ రేస్ 2 సేమ్ గమ్ ఉన్నాయి నేను పౌడర్ రాసుకుని ఎవరు రమ్మన్నారు నువ్వు చెప్పాలి కదా అప్పుడు నేను ముందే చెప్తున్నాను కదా రేష్మ గొడవ ఆడుకు రేష్మ నేను గొడవ పడట్లేదు అంత యాక్టివ్ కూడా ఇవాళ మొత్తం పోతుంది ఒకసారి కూడా అవసరం లేదు ఆడుకు అవసరం లేదు మంచి వ్లాగ్స్ అయితే చేస్తావు కదా అనుకుంటే మంచి వ్లాగ్ మరి ఏంటి రేష్మ నవ్వక రేష్మ ఏడుస్తున్నావా నవ్వుతున్నా కూడా అర్థం కావట్లేదు యాక్టింగ్ చేస్తావు ఊరికి అలాగా నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా నాకు సీరియస్ గా ఉన్నా సరే నవ్వు వస్తుంది దాన్ని పట్టించుకోకు ఓకేనా ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు కాదు ఇది ఒక ఫన్ గేమ్ అని ఆడదాం అనుకున్నా అవును రేష్మ ఫన్ గేమ్ ఎవరితో ఆడుతున్నావు నువ్వు ఫన్ గేమ్ ఎవరు పడితే ఆడితే ఆడుతున్నావా హృతిక్ రోషన్ రేష్మ ఎక్స్ట్రా చేస్తాం అనుకో మరి ఇసిరేస్తాను చెప్తున్నాను ఎక్స్ట్రా రేష్మ నువ్వు సిల్లి అనుకుంటున్నావా నేను అనుకోవట్లేదు బొక్కలో గేమ్ నన్ను ఆడితే మళ్ళీ హృతిక్ రోషన్ అది ఇది అనుకోండి నువ్వు సమంత అనుకుంటున్నావు ఏంటి బిగ్ బాస్ లో ఫీల్ అయిపోతున్నాయంటే పట్టుకోవే రే క్లోజ్ బొక్క చెత్త చేస్తా రేష్మ కొడేస్తాను చెప్తున్నాను ఇప్పుడు కానీ ఎక్స్ట్రా చేసామంటే నేనే అన్నాను చర్చ చేస్తావు నిన్న నవ్వక రేష్మ పెద్ద ఫన్ తప్పు క్రియేట్ చేశారు ప్రాంక్ ప్రాంక్ క్లోజ్ చూడు ఏడుస్తుంది ఇగో చూడు అమ్మజీ సొల్లు ఏడిస్తే నువ్వే అమ్మా ఇంకొంచెం సీరియస్ అయితే కాసేపు అయితే కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి అనమాట రే 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 రామ ఇట్రా ఇప్పుడు ఏమనుకున్నారా అది నువ్వు కూడా ఏడిసి కళ్ళు ఇప్పుడు ఎవరికి గెలిచారు ఇప్పుడు కూడా సీరియస్ అనుకోండి కదా చూడలేకపోతుంది కళ్ళకి అసలు చూస్తూ ఇలా తిరిగిపోతుంది అది మనం చేస్తే ప్రాంక్ ఇట్లా ఉంటది అనమాట ఇంకా ఏడిస్తే బాగోదు కదా ఎందుకు అని చెప్పి చెమట్లు కారించాను చూసావా ఫ్యాన్ వేయలేదు కాబట్టి చూడండి ఫ్యాన్ చూపించు ఒకసారి ఎగస్టాల్ చేయకు ఎందుకు రేష్మ ఏడిస్తావు కదా సార్ మనం చేస్తే అంతే ఇంకా పెద్ద చేద్దాం అనుకున్నాను కానీ వద్దులే నువ్వు చేసిన చిన్న చిన్న ప్రాంక్ల ముందు చిన్నదని చెప్పి అన్నాను అనమాట దేవా రియాక్షన్ చూపించండి ఎన్ని 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 దారుణాలు సార్ ఒక్క నిమిషం చెప్తున్నాడా మైక్ ఇచ్చే అసలు లోపల సీరియస్ గా ఎడిటింగ్ లో ఉన్నాడు
సరే ఏదో బయట గోల అవుతుంది ఏంటి పిలుస్తున్నారని చెప్పి బయటకు వచ్చాను. మొహానికి ఇద్దరు ఏదో అంటించుకున్నారు. ఏంటంటే ఇది గేమ్ అంట. మొత్తం అయిపోయింది, గొడవ ఆడుకుంటున్నారు. ఎందుకంటే మొత్తం ఇదంతా కాదు, ఇది ప్రాంక్. మీరేటో మీ విధి విధానాలేంటో నాకు అసలు అర్థం కావడం లేదు. అంటే ఇప్పుడు అది. ఇప్పుడు తను ఏమంటది, ఒక మంచి వ్లాగ్ తీయాలి అంటది. ఇది కంటించుకున్నాం అనుకోండి, మహా అయితే ఏంటి 1 minute 2 minutes వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. అలా కాదు, తిని ఒక ఇవ్వాలి గట్టిగా అనుకో, ఇంకొంచెం గట్టిగా మాడితే ఏడిచేస్తుంది. వెళ్ళిపోదు అనుకున్నాను, లైట్స్ అన్ని సీరియస్గా ఆపేద్దాం అనుకున్నాను. కానీ కళ్ళ నుంచి అప్పుడు నీళ్ళు తిరుగుతున్నాయి. అయినా సరే చిన్న నవ్వుతుంది. ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు నవ్వుతున్నావు అంటే, సీరియస్గా ఉన్నా నీకు తెలుసు కదా ఏడుపు వస్తుంది అని చెప్పేసి అంట. అనలేదా నువ్వు ఆ మాట? అనలేదా? అది అది అలా ఇచ్చాం. ఇప్పుడు చెప్పి సబ్స్క్రైబ్ నోటు యాక్చువల్ నాకు అది ఒక సామెత ఉంటది కదా, అది రావట్లేదు గైస్. ఏంటో ఆ సామెత ఏంటంటే అదే ఏంటిది ఎవరికి తెలుసా? కొంచెం ఎక్కువ ఆర్గ్యూ చెల్లినప్పుడు సర్లే అని లైట్ తీసుకుంటారు కదా. సామెత guys నాకు తెలియదు. ఏడిస్తుంది దెబ్బకి. నిజంగా అయితే నాకు ఎంత నవ్వు వచ్చిందంటే ఇవన్నీ పెట్టుకున్నప్పుడు. సరే ఇప్పుడు నిజంగా సీరియస్గా ఆడదామా? అది స్టిక్కీ నోట్స్ ఉన్నాయి కదా, దీంతో రాడు దీంతో ఎందుకు అంటట్లేదా ఇవి? అంటున్నాయి. నా ఫేస్ మీద ఎందుకు ఉన్నాయి? పోనీ సరే అయితే. గేమ్ మార్చండి, మీకు మీరు అంటించుకోవడం కాదు. మీ పక్కకి పక్కకు అంటించారా? అంటించండి. అది ముక్కులో పెట్టేస్తుంది అది. ముక్కులో పెట్టేస్తుంది. ఇగో ఇంకా స్టిక్కీ నోట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నిజంగా ఆడుతాం గేమ్, ఎందుకంటే అది అంటట్లేదు, గమ్ము ఓడిపోతుంది. నువ్వు ఫస్ట్ ఎల్లో తీసావా పింక్ తీసావా? నేను పింక్. నేను ఫస్ట్ ఎల్లో తీసావు కదా. పింక్ తీసాను. అడుగు కదా, పింక్ తీసాను కదా. ఓకే ఓకే. ఆయన ఎందుకు అనట్లేదు? పౌడర్ రాసుకుని వచ్చు. పౌడర్ అలాగే నువ్వు కొమ్మలు మేకప్ వేసావు. నేను ఏ మేకప్ వేయలేదు. కానీ ఏడుస్తావు కదా రిషా, సారీ. సో ఇప్పుడు గైస్, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను ఎలాంటి అసలు ప్రాంక్ నా ఛానల్లో ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్గా అవ్వలేదు అనమాట. బట్ దొరికింది కదా ఛాన్స్. అప్పటికి సూర్యకి చెప్తున్నాను, సూర్య కొంచెం చెప్పకు, నువ్వు మాత్రం కెమెరా ఆపకు, గట్టిగా అరిసేస్తాను దాని మీద, ఏడిచేస్తుంది అని అంటే, ఎందుకు మళ్ళీ వద్దు అని ఆగుతున్నా. దినేష్ చెప్పాను, ఇదే చేయగలగల ప్రాంక్ అనుకుంటుంది. Guys, నాకు ఇది ప్రాంక్ అంటే నేను కావాలనే షో చేస్తున్నాడు అని అనుకున్నాను. మీరే చెప్పండి అసలు ఇది ఎవరు గెలిచారు? రేష్మ గెలిచింది. సో రేష్మ సబ్స్క్రైబర్స్ అందరికి అంతేనా, ఇంకేం చెప్తావు వ్లాగ్ లో? చెప్తే రాగండి. చెప్పు. గైస్ చూస్తున్న మీరే చెప్పండి ఎవరు విన్ అయ్యారు. అండ్ ఆల్సో ఓడిపోయాడని ఓవర్ యాక్షన్ గైస్, ఓడిపోయాడని తట్టుకోలేక ఉడికిపోయి అలా చేశాడు శౌరిక్. ముందుగా ప్లాన్ వేసుకుని మా కెమెరామెన్ అడగండి, సూర్యని దినేష్ని అడగండి. ఖచ్చితంగా నేను ముందుగానే ప్లాన్ వేసాను. కానీ ఇంకా ఎక్కువ ఉంటే వెళ్తే అంటే ఈలో వచ్చారు బయటికి, దేవా వచ్చాడు సైలెంట్ కూర్చుని పోయాడు, ఇదంతా చూసి ఎందుకు వచ్చింది? నాకు అంతా ఓకే తెలుస్తుంది, కావాలని చేస్తుంది తెలుసు. కానీ ఎక్కడో కొంచెం అంటే గట్టిగా అరిచేస్తున్నాడు. బయట వాళ్ళు కూడా వచ్చేస్తే ఏం చేస్తావు? వచ్చేస్తే వాళ్ళు కూడా రికార్డ్ చేస్తాం వీడియోలోని, మనకి ఎక్కువ తక్కువ వాళ్ళు కూడా రికార్డ్ అది చేస్తాం. మాత్రం కొంచెం ఓవర్ చేస్తున్నాడు అనిపించింది నాకు అప్పటికే. అయినా సరే ఏడిస్తా చూస్తావా అది. నేనేం ఆడలేదు, ఇలా తీసుకొని వచ్చేసాడేం కనిపించదు. సరే మళ్ళీ ఆడదాం, మళ్ళీ స్టిక్ ఫాస్ట్గా ఆడదాం. ఈసారి ఏంటంటే తీయొద్దు, ఇక్కడ నుంచి తీసుకుని లాంటి ఎత్తుకో, అప్పుడు బెస్ట్ అది. ఓకేనా? రెడీయా? ఇగో ఇది 1 minute టైమర్లో నువ్వు ఎన్ని పెట్టుకుంటావు అని పెట్టుకో. బెట్టా దా ఛాలెంజింగ్గా. ఓకే గైస్, ఏ ఛాలెంజ్ అయినా రేష్మా రెడీ గైస్. అబ్బో ఇప్పుడు చూపిస్తాను అసలు ఆయన ఛాలెంజ్ ఏంటో. ఆన్ చేయండి టైమర్. టైపెట్టుగా టైమర్ పెద్ద ఫోన్ టైమర్ ఆన్ చేసి చేతులు కెమెరా మాకు చేతులు నొప్పి వస్తుంది. ఎక్కడ పట్టున్నా ఇది? ఆగు, ఇది టైమర్ ఆన్ చేయకుండా ఇలా పెట్టు. ఇంత పొడవు కాదు ఉండదు నాకు. అసలు టైమరే ఎవరికి కనిపించట్లేదు. కనిపించట్లేదా టైమర్? ఇది దీనికి అన్ని తెలుసు. నడియా రెడీ? ఓకే. కంగారులో 3, 2, 1. ఓడి అమ్మా. రేష్మ హాయ్. రేష్మ గెజ్జిలా ఉంటావు రేష్మ, ఏలియన్ లాగా. అరే అంటట్లేదు ఇది, నాకు పింక్ అంటట్లేదు ఇప్పుడు. నీకు ఏదంటే అదే అంటదు. ఓ రేషి అమ్మ, ఇదేంటిది ముక్కు మీద కూడా పెట్టేసుకుంటాను. చూడు టైమర్ అయిపోతుంది. ఫేస్ మీదనా, గొంతు ఎదురు పడలేదా? ఫేస్ మీద ఓన్లీ. ఇంకా ఫేస్ మీద గొంతు ఫేస్ కాదు, నెక్ అయితే అది గొంతు. టైమర్ ఇంకా అవ్వట్లేదా? అవ్వదు ఇంకా ఎంతసేపు? 1 minute పెట్టలేదేమో నువ్వు. అవుతుందా? ఇంకా ఎన్ని సెకండ్స్ ఉందేమో? 15 seconds ఉందా? అదే 10, 9, 6, 5, 4, 3, 2, స్టాప్.
కొంచెం కొంచెం రా 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 ఉడవద్దు రోడ్డు ఓడించుకున్నాను రా ఏ, నువ్వు సరిగ్గా పెట్టట్లేదు. ఒక దాని మీద ఒకటి పెట్టకూడదు. అలాగే నీకు ఓల్డ్ ఉన్నాయి ఒక దాని మీద ఒకటి Four, పెట్టేసాడు. ఫోర్ తీసారు తీసారు ఫోర్ బాబోయ్. 5 6 అన్ని ఒక దాని మీద ఒకటి 7 పెట్టేసుకున్నాడు. 8 9 అన్ని కాదు. చల్లు టూ 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 అంటే టూ టూ అంటే పడిపోతుంది పడిపోయింది పడిపోయింది Guys, ఒక్కసారి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకున్నాడు. కెమెరా చూడండి ఒకసారి 13 ఏ, దేవా, ఒక రేష్మ దాని మీద ఆగ్రేష్మ చూడండి. తీయలే లేదురా చేతిలో ఇది 18 19 20 ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ ఇచ్చాను 21 22 పడుస్తా. 23 అంతే ఓకే 23 ఛీ, ఎందుకు పీక్స్ ఉన్నావే? ఏ పీక్స్ ఒకటి అంటే దేవా. రా సూర్య ఒకటి కాదు పీకాను నేను ఒకటి పీక్తో సరే, రా, లెక్కట్ రా. లెక్కట్రా 23 No. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఫోన్లే గారా ఒకటి యాడ్ చేసుకోరా 21 ఏంట్రా ఏంట్రా 21 ఛాలెంజ్ యాక్సెప్టెడ్ చాలు ఇంకా చాలు ఒక దాని మీద చాలు ఒకటి పెట్టకూడదు guys. ఒక దాని మీద ఒకటి పెట్టాడు 5, 6 పెట్టేసాడు రూల్స్ guys. నేను నేను ఒక proof కూడా ఇలా తిరిగి ఓ మరీ చూడు 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 చూపించాను. చూడు వీడియో చూసుకోండి నేను ఒకటి తీసి అలా పెడుతున్నా ఒకటి తీసి అలా పెడుతున్నా అలా తీసి అలా పెడుతున్నా అలా తీసి ఇలా పెట్టుకుంటున్నాను నువ్వు పెట్టుకున్నావు, ఒక దాని మీద ఒకటి పెట్టేసావు. అది అసలు నీ మూతి మీద కూడా ఇంత మూతి ఉందా ముక్కు ఆ ముక్కు మీద ఒకటి ఇలా పెట్టావు నువ్వు కూడాను బాబోయ్, ఒకసారి వెళ్ళి చూసుకో. సరే ఏదైనా ఛీ, గెలిసావా ఎంత ఒప్పుకుంటా లేదా దబాయింపేంటి guys అసలు. ఒప్పుకుంటావు లేదా చెప్పు ఒప్పుకోను. మళ్ళీ ఆడదాం ఏంటి సిక్కి బాక్స్ అయిపోయాయి సరే ఏదైనా సరే నేను విన్ అయినా రేష్మ విన్ అయినా ఒకటే గాస్ ఎందుకంటే రేష్మ నేను ఒకటే కాబట్టి ఒకటే సోల్ ఉన్నప్పుడు ఎవరు గెలిస్తే ఏంటి ఏంటి గైస్ ఈ సోది సోది సోది. కమెంట్ సెక్షన్ లో మీరే చెప్పండి గైస్ ఎవరు విన్ అయ్యారు. ఎస్ అవును మీకు రేష్మ అండ్ ఆల్సో మీరు కావాలని మరి నవ్వించరా నవ్వించకూడదు ఏం ఉండకూడదు స్ట్రెడ్జింగ్ ఎందుకు చేస్తా స్ట్రెడ్జింగ్ క్రికెట్ లో స్ట్రెడ్జింగ్ తెలీదు. స్ట్రెడ్జింగ్ ఏం స్ట్రెడ్జింగ్ ముద్ర. చేస్తారు క్రికెట్ ఆడుతున్నప్పుడు బాడుతా కమ్మన్నాను అలా ఎంకరేజ్ అలా చేస్తారు ఎంకరేజ్ కాదు నువ్వు. నేను పాడు ఎంకరేజ్ చేస్తున్నావు. అది సో థ్యాంక్ యూ గైస్ మీకు రేష్మ గెలాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో రేష్మ కామెంట్ చేయండి సౌరిక్ గెలాలనుకుంటే సౌరిక్ అని కామెంట్ చేయండి బట్ ఎవరు కామెంట్ చేసినా సరే నేను అందుకే వాళ్ళ వెనక ఉంటాను కాబట్టి సౌరిక్ అని ఎక్కువ ఏం కామెంట్ చేయండి మాట్లాడాడు? ఎవరి వెనకతలు ఉంటావు? సబ్స్క్రైబర్స్ వెనక ఉంటారు సబ్స్క్రైబర్స్ ఆర్ మై కదండి దాన్ని ఏమంటారు ఆర్ మై దాన్ని ఏమంటారు అమ్మా సబ్స్క్రైబర్స్ ఆర్ మై హార్ట్స్ సబ్స్క్రైబర్స్ ఆర్ మై హార్ట్స్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ చెప్పే థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వ్లాగ్ మీ దగ్గరికి వచ్చినప్పటికి ఎంత టైం అవుతుందో తెలీదు బట్ స్టిల్ థ్యాంక్ యూ. లేదు గైస్ నేను ఉన్నాను కదా ఫాస్ట్ ఎడిట్ చేస్తాను ఫ్రాంక్ కూడా చూసారు ఎంత ఫాస్ట్ ఎడిట్ చేసి మీ ఎందుకు వచ్చిందో సో థ్యాంక్ యూ టు దిస్. అసలు పొగడాలి అనిపించట్లేదు గైస్. అంత మూడు అంతే, ఉత్సాహం అంతా అంతే. సర్వనాశనం. కొన్నిసార్లు పోవడాలనిపించదు ఎందుకంటే ఇప్పుడు అమ్మని కొడుకు పోవడాలనిపిస్తుందా పోవడాలనిపించదు ఒక అంటే లవర్కి ఇప్పుడు లవర్ ఎవరైనా అంటే అంటే నీకు నువ్వు అమ్మవా, నాకు కొడుకువా? నా మీద నీకు నువ్వు అమ్మవి నాకు మమ్మీ చూడు అంటే కొడుకు ప్రేమ అనమాట అంటే ప్రేమ ఉంటే ఎవరి మీదైనా సో పొగడాలి అనిపించదు సో ప్రేమ నా మీద ఎక్కువ ఇంత ఉంది చెత్త ఎవరైనా చేస్తారా? నీట్ గా వాడండి మళ్ళీ. నిజంగా వాడాలా ఏం వాడాలి తీసి దేనికి వాడుకోవాలి ఇది ఓజీ సినిమాకి ఇవి సరిపోతే చెప్పండి పవన్ కళ్యాణ్ సినిమాకి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెప్పండి ఇది ఆర్డర్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిపోద్దేమో నాకు తెలిసి నువ్వే చేయిస్తానంటున్నావు. అన్నీ నేను చేయించాలి ఓకే గైస్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ అండ్ ఆల్సో షౌరిక్ ఛానల్ కూడా మీకు తెలుసు. కీప్ సపోర్టింగ్ హిమ్. చాలా వెబ్ సిరీస్ చేస్తున్నాడు అండ్ వీ వాంట్ యువర్ సపోర్ట్ వెరీ వెరీ మచ్. బై మోస్ట్ యస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ అలాగే ఈ తెలుగులో చెప్పొచ్చు కదా మీ సపోర్ట్ మా అందరికీ కావాలి సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఎన్నో సిరీస్తో మీ అందరికి ముందు ఉంటాను అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ క్లిక్ ద బెల్ ఐకాన్ దానికేంచి సపోర్ట్ సపోర్ట్ దిస్ ఓకే తెలుగులో చెప్పు మంచిగా సో ఏం చెప్పాలి? సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఛానల్కి. ఇంకా ఇలాంటివి మీకు నచ్చుతున్నాయంటే ఇంకా ఇంకా చేస్తాం ఛాలెంజెస్ అండ్ నన్ను మాత్రం భలే ఒక నెక్స్ట్ టైం ప్లీజ్ ఇంకో పర్సన్ షౌరిక్ మీకు ఉండడం నచ్చుతుంటే చెప్పండి, షౌరిక్ నే తీసుకొని వద్దాం. అప్పుడు కొంచెం ఖర్చు అవుతుంది ఆల్మోస్ట్ సరే గైస్ బాయ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ guys. బాయ్